నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ తేజస్వి. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడింది. తన సుంకాలతో ప్రపంచ దేశాలను భయపెట్టిన ట్రంప్ మిగిలిన దేశాలతో పాటు చైనాను దారిలోకి తెచ్చుకున్నారు. అయితే ఇది ట్రంప్ వ్యూహంలో భాగమేనా? అమెరికా ప్రయోజనాల కోసమే ట్రంప్ సుంకాల నాటకం ఆడారా? అసలు అమెరికా చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎలా ఉంది? ఇది ఎవరి విజయంగా చూడొచ్చు? ఎట్టకేలకు ప్రపంచ దేశాల పెద్దన్న డ్రాగన్ కంట్రీ మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడింది. అమెరికా, చైనా రెండు దేశాలు సుంకాలను తగ్గింపునకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య యుద్ధం ఆగినట్టే అని చెప్పాలి. ఈ యుద్ధం యూకే వంటి చాలా దేశాలను కూడా ఇప్పటి వరకు ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లో పెంచిన సుంకాలను రెండు దేశాలు ఒకదానిపై ఒకటి విధించిన సుంకాలను తగ్గించడానికి సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం కొన్ని సుంకాలను పూర్తిగా ఎత్తివేశారు. మరికొన్ని సుంకాలను 90 రోజుల పాటు అంటే మే 14 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల చైనా నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై సుంకం 145% నుంచి 30% తగ్గింది. అలాగే అమెరికా నుంచి చైనా చేసుకునే దిగుమతులపై సుంకం 125% నుంచి 10% తగ్గింది. చైనా కూడా అమెరికాకు కీలకమైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేయడం వంటి ఇతర సుంకేతర చర్యలను రద్దు చేసింది. స్విట్జర్లాండ్లో అమెరికా, చైనా దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ తాజా సుంకాల యుద్ధాన్ని మొదలు పెట్టిన తర్వాత రెండు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి. అమెరికా చైనా ట్రేడ్ యుద్ధం పరోక్షంగా 2010 నుంచే మొదలైంది. అమెరికాకు చైనాతో వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది. అంటే చైనా నుంచి ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అమెరికా చైనాకు మాత్రం చాలా తక్కువ వస్తువులు అమ్ముతోంది. 2017 నాటికి ఈ లోటు దాదాపు $375 బిలియన్ చేరింది. అమెరికా రాజకీయ నాయకులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ దీన్ని పెద్ద సమస్యగా చూశారు. ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చైనాతో వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికాలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. చైనా దారుణమైన వాణిజ్య పద్ధతులు పాటిస్తోంది, అమెరికా కంపెనీలను దోచుకుంటోందని ట్రంప్ అప్పట్లో ఆరోపించారు. 2018లో ట్రంప్ హయాంలో ఈ ట్రేడ్ యుద్ధం మరింత పెరిగింది. అమెరికా మొదట చైనా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం వంటి వస్తువులపై సుంకాలు విధించింది. ఈ సుంకాల వల్ల రెండు దేశాల వినియోగదారులు, కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అమెరికాలో చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్, బట్టలు, బొమ్మల ధరలు పెరిగాయి. చైనాలో అమెరికా సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటి ధరలు ఎక్కువయ్యాయి. అమెరికా రైతులు, తయారీదారులు మార్కెట్ను కోల్పోయారు. చైనా కంపెనీలు అమెరికా మార్కెట్లో ఆదాయం తగ్గడం చూశాయి. ఈ ట్రేడ్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. దీంతో 2019, 2020లో రెండు దేశాలు కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత సుంకాల యుద్ధం మళ్లీ మొదలుపెట్టారు. చైనా దిగుమతులపై అమెరికా 145% సుంకాలు విధించగా చైనా 125% సుంకాలతో ఎదురు దాడి చేసింది. ఈ సుంకాలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రపంచ మార్కెట్ను గట్టిగా కొట్టాయి. షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి, సప్లై చైన్ దెబ్బతింది. చివరికి స్విట్జర్లాండ్లో జరిగిన చర్చల తర్వాత రెండు దేశాలు సుంకాలను తగ్గించుకోవడానికి ఒప్పందానికి వచ్చాయి. 90 రోజుల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సుంకాలు తగ్గి మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. గత కొన్ని నెలలుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఏం జరుగుతుందని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడంతో ఆ ఆసక్తికి తెరపడింది. 2024లో అమెరికా నుంచి చైనాకు ఎక్కువగా ఎగుమతి అయిన వస్తువుల్లో సోయాబీన్స్ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే ఔషధాలు, పెట్రోలియం కూడా ఎగుమతి అయ్యేవి. చైనా నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, బొమ్మలు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతాయి. అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే అతిపెద్ద వస్తువుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం చైనాలో తయారైన యాపిల్ ఐఫోన్లే ఉన్నాయి. అయితే చైనాతో ఎగుమతి దిగుమతుల్లో అమెరికాకు ఇచ్చేది ఎక్కువ, పుచ్చుకునేది తక్కువగా ఉంది. ఈ అసమతుల్యతపై ట్రంప్ ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. సుంకాలు విధించడం, ముఖ్యంగా అమెరికాకు ఎక్కువ అమ్మే దేశాలపై ఎక్కువ సుంకాలు విధించడం ద్వారా అమెరికన్ వినియోగదారులు అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రోత్సహించడం, ట్యాక్స్ ఆదాయాన్ని పెంచడం, తయారీ రంగాన్ని పెంచడం ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన వాణిజ్య యుద్ధం వల్ల పసిఫిక్ మహాసముద్రం మీదుగా రవాణా అయ్యే వస్తువులు తగ్గిపోయాయి. కానీ ఈ ఒప్పందం వల్ల షిప్పింగ్ కంపెనీల షేర్లు పెరిగాయి. రవాణా మళ్లీ పుంజుకుంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అటు అమెరికా, ఇటు చైనా రెండు దేశాల రాజకీయ నాయకులు ఈ ఒప్పందాన్ని తమ విజయంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు సంయుక్తంగా చేసుకున్నాయని చెప్పినా చైనా మాత్రం దీనిని ట్రంప్ వెనక్కి తగ్గినట్టు చూస్తుందని అంటున్నారు. అటు ఈ వాణిజ్య ఒప్పందం అమెరికాకు విజయంగా వైట్ హౌస్ చెబుతోంది. ఇది అమెరికన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలను సాధించడంలో ట్రంప్ ప్రతిభగా చెబుతోంది. అమెరికా, చైనా మధ్య 90 రోజుల ట్రేడ్ ఒప్పందం కుదిరిన తర్వాత గ్లోబల్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను చూశాయి. నాస్డాక్, డౌ జోన్స్లో భారీ లాభాలను సాధించాయి. డౌ జోన్స్ 2.5%, నాస్డాక్ 3.3% పెరిగాయి. చైనాతో ఎక్కువ వాణిజ్య సంబంధాలున్న అమెజాన్, యాపిల్, టెస్లా వంటి టెక్ కంపెనీల షేర్లు 7% వరకు లాభపడ్డాయి. ఐరోపా, ఆసియా మార్కెట్లు ఈ ఒప్పందం ప్రభావంతో లాభపడ్డాయి. ఐరోపాలో స్టాక్స్ 600 ఇండెక్స్ 1% పెరగ్గా జర్మనీలోని DAX ఈ ఏడాది గరిష్ట స్థాయిలో తాకింది. ఆసియాలో హాంకాంగ్లోని హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ సుమారు 3% లాభపడింది. ముఖ్యంగా షిప్పింగ్, టెక్, తయారీ రంగాల షేర్లు బాగా లాభపడ్డాయి.